వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి లూకాసు వార్త 12వ అధ్యాయము 23వ వచనం. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు శిష్యులతో చెప్పుచున్న మాట మనతో కూడా చెప్తున్నాడు. ఈ దినాన అల్పమైనవి గొప్పగా ఎంచటం, గొప్పవి అల్పముగా ఎంచటం అనేది సాధారణమైపోతా వచ్చింది. నిజంగానే చాలాసార్లు మనము ప్రాణం కంటే ఆహారాన్నే గొప్పగా ఎంచుతాం, శరీరం కంటే వస్త్రాన్ని గొప్పగా ఎంచుతాం. కానీ నిజం చెప్పాలి అంటే అసలు ప్రాణం లేకపోతే ఆహారం ఎందుకు, శరీరం లేకపోతే వస్త్రాలు ఎందుకు? ఈ దినాన ఈ గొప్పది అనే విలువ తెలియకుండా చాలామంది అల్పమైన వాటి కోసం ప్రయాసపడుతూ వారి జీవితాలను నష్టపరుచుకుంటూ వ్యయం చేసుకుంటున్నారు. మనమైతే అలా కాకుండా ఏవి గొప్పవో, ఏవి శ్రేష్టమైనవో దేవుడు మనతో మాట్లాడిన రీతిగా అలాగ మనం జీవించినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఎదినాన ఒక మాటలో చెప్పాలంటే నీ వస్తువుల కన్నా నీ జీవితం చాలా గొప్పది. ఈ లోకంలో ఏదో లేదని, ఏదో దొరకలేదని, ఏదో జరగలేదని నువ్వు దిగులు పడొద్దు. దేవుడు నీకిచ్చిన జీవితము వీటన్నిటికంటే గొప్పది. ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో కలిగి ఉన్నారు, కానీ వారి జీవితాలు ముగించుకున్నారు. జయలలిత గారు అనే పాత తమిళనాడు ముఖ్యమంత్రి గారు, ఆమె చనిపోయే టయానికి ఆమెకు కోట్ల విలువ చేసే చాలా ఖరీదైన 30 కార్లు ఉన్నాయంట. అవి ఎవరికి కూడా ఇంకా పనికిరావు. అనగా ఆమె జీవితమే ముగిసిపోతా వచ్చింది, కానీ అవి వాడలేకపోయింది. కానీ దేవుడు నీకు ఏ వస్తువు లేకపోయినా నీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, ఈ దినమునిచ్చాడు. దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. ఈ ఉదయకాల సమయంలో ఏది గొప్పదో అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకనే ప్రభువే చెప్తున్నాడు, మొట్టమొదటిగా ఆహారము కంటే ప్రాణము గొప్పదని. లూకాసు వార్త 12:23. ఆహారము కంటే ప్రాణము గొప్పది. రెండవది ఇదే వచనములో వస్త్రము కంటే దేహము గొప్పది. కాబట్టి వస్త్రాల కోసం దిగులు పడొద్దు, బాధపడొద్దు. మూడవది మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునినా వానికేమీ ప్రయోజనం. అనగా మూడవది, లోకము కన్నా, సంపాదన కన్నా దేవుడు నీకిచ్చిన ఆత్మ గొప్పది. ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రం కంటే శరీరం గొప్పది, సంపాదన కన్నా ఆత్మ గొప్పది. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. వెండి కంటే జ్ఞానము గొప్పది, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అంటున్నాడు. ఆ జ్ఞానము దేవుడు నీకిస్తాడు. ఎంత వెండి బంగారాలున్నా నీ జీవితంలో నెమ్మది, తృప్తి ఇవ్వలేదు. ఐదవదిగా దేవుని వాక్యంలో సామెతలు 22:1. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు గొప్పది. ఆరవదిగా వెండి బంగారముల కంటే దయ గొప్పది. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చివరిగా 7వదిగా చూస్తే 84వ కీర్తన 10వ వచనం.
నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము, అనగా గొప్పది. దేవుడితో నువ్వు గడిపే సమయం, దేవునితో నీ సంబంధం, నీ సమయము, అది ఎంత గొప్పదో తెలుసా? కాబట్టి మనుషులు అల్పమైన వాటి కోసం పరిగెడుతున్నారు, అల్పమైనవి ఆలోచిస్తున్నారు, ఆశపడుతున్నారు. మనం అలా కాకుండా ఆ అల్పకాలమైనవి, పనికిరానివి మనం మనసు పెట్టకుండా మిక్కిలి గొప్పవేవో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ముగింపులో ఒక మాట చెప్పాలి అంటే, నీ ఇంట్లో దేవుడు నీకు ఇచ్చిన భార్య, భర్త, నీ బిడ్డలు, తల్లిదండ్రులు, నీ తోడబుట్టిన వారు లోకంలో వాళ్ళకంటే చాలా గొప్ప. ఇలాంటి వారిని పక్కన పెట్టేసి నీ ఇంట్లో వాళ్ళని తక్కువ చేస్తూ బయట వాళ్ళ కోసం, లోకస్తుల కోసం, స్నేహితుల కోసం ఆరాటపడుతున్నావేమో, ప్రయాసపడుతున్నావేమో. వారి మీద ఉన్న మోజు మీద ఆశతో నీ సొంతపు వాళ్ళను కూడా నువ్వు లెక్క చేయట్లేదేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీతో ఉండేది, నీకు సహాయం చేసేది వాళ్ళే. ఏమాత్రం కూడా నువ్వు చులకన చేయొద్దు. కాబట్టి లోకస్తుల కన్నా, లోక సంబంధమైన మనుషుల కన్నా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం గొప్పది. అది ఎరిగి నువ్వు దేవుని కొరకై జీవించినట్లయితే, నీ కుటుంబాన్ని కాపాడుకున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఉదయకాలం ఏది గొప్పది, ఏది అల్పమైనదో మాతో మాట్లాడారు. గొప్ప వాటినే మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ కూడా దర్శించి ఈ అనుభవంలో నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడేండు నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దాచుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దాచుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము.